బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల విందుగా కళ్యాణం జరిపించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. కళ్యాణ ఘట్టాన్ని వీక్షించడానికి హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం, హైదరాబాద్ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో 15 కోట్ల రూపాయలు ఇస్తే ఈసారి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. ప్రతి గుడికి కూడా అడిషనల్ గా 10% గతం కంటే అమౌంట్ ఇవ్వడమే కాకుండా అధికారులను అనుక్షణం పర్యవేక్షణలో పెట్టి అధికారులను ఆదేశించడం జరిగింది. ఈరోజు మీరు చూసారు ఎంత ప్రశాంత వాతావరణంలో ఎల్లమ్మ గారి కళ్యాణం జరిగిందో. మరి కన్నుల విందుగా ప్రజలందరూ కూడా వీక్షించడం, అందులో నేను కూడా డైరెక్ట్ గా పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటేనే అది హైదరాబాద్ లో ఒక పెద్ద పండుగ. అటువంటి ఎల్లమ్మ వివాహానికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. చాలా ప్రశాంత వాతావరణంలో ఈరోజు కళ్యాణం జరిగింది. ప్రతి ఏడు ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుక రేపు రథోత్సవంతో ముగుస్తుంది. ఆలయంలో క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల ప్రోటోకాల్ పాటించలేదని కాసేపు అలకబూనారు. భక్తుల రద్దీతో ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో దర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టింది. ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడ్డప్పటికీ కళ్యాణ సమయానికి కూడా వారిని లోపలికి అనుమతించలేదు. మరోవైపు అమ్మవారికి చీరా సారలు పట్టుకొస్తున్న శివశక్తులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు వచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఈసారి గతంతో పోల్చుకుంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మహాలక్ష్మి పథకం అమలులో ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఉదయం 4 గంటల నుండే అమ్మవారి దర్శనానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే భక్తుల ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా అయితే ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మంచినీటి సదుపాయం కానీ, ఎవరైనా అనారోగ్యానికి గురైతే హెల్త్ క్యాంపులు కానీ అన్నింటినీ ఇక్కడ ఉంచినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే భక్తుల రద్దీలో ఉదయం చూసుకున్నట్లయితే విఐపీలు వస్తున్న సమయంలో ఆ రద్దీలో ఒక మీడియా ప్రతినిధి కింద పడడం జరిగింది. దీనిపైన కూడా మంత్రి కొండా సురేఖ స్పందించి దీనిపైన ఖచ్చితంగా మేము సమీక్షిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ టికెట్లు తీసుకున్న భక్తులు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. శివసత్తులు కూడా అమ్మవారికి చీరసారులు పట్టుకొస్తున్న శివసత్తులు కూడా తమకు ప్రత్యేకమైన బారికేడ్లు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కూడా అది ఇంకా సహకారం అవ్వలేదు అనేసి వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఎంతో మంది భక్తులు ఉన్నారు. వీళ్ళు క్యూ లైన్ లో దాదాపు ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నారు. మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. అంత బాగానే ఉంది. సంవత్సరంకి ఒకసారి వస్తాను. ప్రతిసారి వస్తాం. బాగుంది. మేము 12కి వచ్చామండి. బాగుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగుంటాయి. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఇంకా చాలా రష్ ఎక్కువ ఉంది. ఇక లైన్ కూడా చాలా టైం పడుతుంది. ఏర్పాట్లు అయితే ఓవరాల్ గా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, HM TV, హైదరాబాద్.